వెల్కమ్ టు వాయు వేగా న్యూస్. తిరుపతి జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనపాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో పాటు మీడియా కోఆర్డినేటర్ గా కందేరి కార్తిక్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మొత్తం 42 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో సర్వేపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడిన పనపాక లక్ష్మి, డాలర్స్ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని, అలాగే 2029లో మరోసారి విజయ డంకా మోగించే విధంగా కార్యకర్తలను నడిపిస్తామని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాషం సునీల్, నెలవల్లి విజయశ్రీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్, స్టేట్ చైర్మన్ సుగుణమ్మ, షాప్ చైర్మన్ రవి నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.సి.వి. నాయుడు, పసారత్నం, హేమలత, స్టేట్ డైరెక్టర్లు కుమారి, సదాశివనం, చందన స్రవంతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా రాష్ట్ర జిల్లా మండల తెలుగుదేశం నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి రామ్ తులసి కళ్యాణ మండపంలో భారీ జన సందోహంలో కన్నుల పండుగ జరిగింది. ఒక పద్ధతిగా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా, అన్ని మతాలకు న్యాయం జరిగే విధంగా సర్వేపల్లిని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న మన సీనియర్ నాయకులు ఒకే ఒక నిమిషం మాట్లాడి ముగిసా పెద్దలంటూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు పడిన ఇబ్బంది కొనసాగించుకునే విధంగా మనం నిరంతరం ఆలోచించాలి. సమర్థవంతమైన జిల్లా కమిటీ ఉంది. పనపాక లక్ష్మమ్మ గారి జిల్లా అధ్యక్షులుగా బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు చూడండి, రోజువారీలకు జిల్లా కమిటీ నాయకులకు అన్న ఫ్రెండ్ ఉన్నారు, కొంచెం మీడియా ప్లేస్ అది అన్న ప్లీజ్ నా మీడియా రిటర్న్ వెళ్ళిపోతామంటూ పెట్టి ప్రమాణం చేయాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. ఆల్ ది బెస్ట్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారాలు. నేను మొట్టమొదటిగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు మరియు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నాకు తిరుపతి పార్లమెంట్కి జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి తిరుపతి పార్లమెంట్ అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పైన నమ్మకంతో
నాకు ఇచ్చినటువంటి బాధ్యతని ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ ఉన్నటువంటి 7 స్థానాల్లో కూడా నా వంతు నేను కష్టపడతాను. ఖచ్చితంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఎంపీడీఎస్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచేదానికోసం నా వంతు నేను ఎక్కడ కూడా చిన్న లోపల లేకుండా కష్టపడతానని మనస్ఫూర్తి చెప్తున్నాను. ఈరోజు తిరుపతి పార్లమెంట్ ప్రమాణ స్వీకారం ఇంత అంగరంగ వైభవంగా ఇన్ని వేలాది మందిలో జరగడం చాలా అదృష్టంగా ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా ఆనందంగా ఉన్నది. తిరుపతి పార్లమెంట్ రాష్ట్రంలోనే చాలా ముఖ్యమైన పార్లమెంటు. ఇది ఒక భక్తితో కూడినటువంటి పార్లమెంటే కాదు. దీంతో పాటు మనకు ఒక 2 పోర్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ హబ్స్ ఉన్నాయి, 7 సెగ్మెంట్స్ కూడా మంచి సెగ్మెంట్స్ మనవి. సో కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ అనేది ఒక స్పెషల్ పార్లమెంటు. అట్లాంటి పార్లమెంట్ నాకు జనరల్ సెక్రటరీగా పదవి ఇచ్చిన దానికి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడికి, యువ నాయకుడికి నారా లోకేష్ గారిని మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా, చిన్న ఆపద వచ్చినా కూడా వాళ్ళ వెనకాల నిలబడి తెలుగుదేశం పార్టీని జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం జెండా ఎగిరేలాగా కూడా నేను 100% కష్టపడి మనస్ఫూర్తిగా మీడియా మొత్తం మాటిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరిని పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2019 నుంచి 2004 కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక రాక్షసుల ప్రభుత్వం చూసింది, రాక్షసుల పాలన చూసింది. అట్లాంటి పాలన ఆంధ్ర రాష్ట్రంలో నోన్ తెప్పేసని ఏది మెందో తెలుసు, ఏ దాన్ని కూడా వదలలేదు వాళ్ళు. ఇండస్ట్రీస్ని కావచ్చు, స్కూల్స్ని కావచ్చు, లాస్ట్ క్యాపిటల్ని కూడా 3 ముక్కలు చేసేటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అట్లాంటి పార్టీతో నేను పోరాడని చెప్పాను, ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాను. తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం కుటుంబ సభ్యుల కోసం ఎంత దూరం వెళ్తా, ఏమైనా చేస్తా, మంచి కోసం ఎప్పుడు నేను వెనకాల తెలుగుదేశం పార్టీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. ఈరోజు తిరుపతి పార్లమెంటు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్షురాలుగా నేను కానీ, జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్డి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మా యందు నమ్మకంతో ఒక బాధ్యత అప్పచెప్పారు. వారు ఇచ్చిన నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాము. గ్రామాల్లో కూడా పార్టీని తీసుకొని వెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమేంటో చూపిస్తామని మీకు అందరికీ